గ్రీటింగ్ కార్డ్స్ లైఫ్లో మనం అస్సలు మర్చిపోలేని వాటిలో ఇదొకటి. ఇప్పుడంటే ఎవరికైనా విషెస్ చెప్పాలంటే వాట్సాప్ ఆర్ మెసేజెస్ చేసేస్తున్నాం, కానీ అప్పట్లో ఏదైనా అకేషన్కి విష్ చేయాలంటే ఈ గ్రీటింగ్ కార్డ్సే. డిసెంబర్ వచ్చిందంటే చిన్నప్పుడు ఊర్లో ఎక్కడ చూసినా గ్రీటింగ్ కార్డ్ షాప్సే. న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేసరికి అమ్మ నాన్న డబ్బులు అడిగి మరి మన బ్యాచ్ని వేసుకుని గ్రీటింగ్ కార్డ్ షాప్స్కి పరిగెట్టేవాళ్ళం. అక్కడ ఉన్న కలర్ఫుల్ గ్రీటింగ్ కార్డ్స్ చూస్తే మైండ్ పోయేది. ఎస్పెషల్లీ మ్యూజిక్ గ్రీటింగ్స్. ఓపెన్ చేయగానే మ్యూజిక్ ప్లే అవుతుంది. అప్పట్లో అదొక అద్భుతం. మనకి అది కొందామంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండేది కాదు. సో బడ్జెట్కి తగ్గట్టు బెస్ట్ ఫ్రెండ్స్కి కొంచెం మంచి గ్రీటింగ్స్, మిగిలిన వాళ్ళకి నార్మల్ గ్రీటింగ్స్ కొనుక్కొని వచ్చేవాళ్ళం. అబ్బాయిలకైతే సినిమా హీరోల గ్రీటింగ్స్, అమ్మాయిలకైతే హీరోయిన్ పిక్స్ ఉండే గ్రీటింగ్స్, టీచర్స్కి అయితే ఫ్లవర్స్ ఉండే గ్రీటింగ్స్. ఇంకా న్యూ ఇయర్ రోజు సైకిల్ వేసుకుని స్కూల్ హాలిడే అయినా సరే ఫ్రెండ్స్ అందరిళ్ళకి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ అండ్ చాక్లెట్స్ ఇచ్చి విష్ చేయడం, వాళ్ళు ఇచ్చే గ్రీటింగ్ కార్డ్స్ తీసుకోవడం. తర్వాత బ్యాచ్ అంతా కలిసి టీచర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడం. ఈ నెల రోజులు పోస్ట్ మ్యాన్ ఇంటికి వస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉండేదో. పోస్ట్లో వచ్చిన కార్డ్స్, ఫ్రెండ్స్ ఇచ్చిన కార్డ్స్ చూసుకుని మురిసిపోవడం, వాటిని జాగ్రత్తగా దాచుకోవడం. ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది, కాదనట్లేదు. కానీ ఎందుకో మెసేజెస్ కన్నా అప్పట్లో అలా కార్డ్ తీసుకుని లోపల వాళ్ళు మన కోసం స్వయంగా రాసిన మెసేజ్ చదువుతూ ఉంటే ఏదో తెలియని ఆనందం కదా. ఉంటా అండి ఇట్లు మీరు అలాగే.